నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను ఈసీ నియామకం సీనియారిటీ జాబితాలోని ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు మాదిరెడ్డి ప్రతాప్ హరీష్ కుమార్ గుప్తా పేర్లు హరీష్ కుమార్ గుప్తాను నియమించాలని ఎన్నికల సంఘం ఆదేశం తక్షణమే ఆయన్ను బాధ్యతలు తీసుకోవాలని సూచన ఏపీలో అభివృద్ది శూన్యం రాజమహేంద్రవరం సభలో మోదీ జగన్ ప్రభుత్వమే లిక్కర్ లావాదేవీలు చేస్తోందని విమర్శ ఎన్డీఏ పాలన వస్తేనే అభివృద్ది సాధ్యం బానుడి బగబగల వేళ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమల్లో 2 రోజులు భారీ వర్ష సూచన వెల్లంపల్లి రాకతో సెంట్రల్ సమస్యాత్మకంగా మారింది మీట్ ది ప్రెస్ లో టీడీపీ అభ్యర్థి బోండా ఉమా తమ హయాంలో ఆర్యూబీ నిర్మాణం పనులు ప్రారంభిస్తే నేటికి పూర్తి చేయలేకపోయారంటూ ఎద్దేవా ఇక డీటెయిల్స్ చూస్తే లోక్సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తాం ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఓటమి ఒప్పుకుంది 5 ఏళ్ల సమయాన్ని వైసీపీ వృధా చేసింది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటల తూటాలు పేల్చారు ఏపీలో అభివృద్ది శూన్యం అవినీతిలో నెంబర్ 1 అంటూ విమర్శించారు ప్రధాని మోదీ సోమవారం రాజమండ్రిలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన వేమగిరి సభలో మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు యూపీఏ పాలనంతా స్కామ్లమయమని విమర్శించారు ఎన్డీఏ పాలన వస్తేనే ఏపీ అభివృద్ది సాధ్యమన్నారు అవినీతి పరుల దగ్గర నుంచి నల్లధనాన్ని కక్కిస్తామని ప్రధాని హెచ్చరించారు వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిందని కానీ ఇప్పుడు ప్రభుత్వమే లిక్కర్ లావాదేవీలు చేస్తోందంటూ విమర్శించారు बहुत बड़ा कदम होगा साथियों मैं साफ देख रहा हूं मैं अभी यहां उड़ीसा से आ रहा हूं वहां भी असेंबली के चुनाव चल रहे हैं यहां भी असेंबली के चुनाव है इस समय देश में जितने भी विधानसभा के चुनाव चल रहे हैं सब में एनडीए की सरकार बनेगी साथियों इस चुनाव में एक और कांग्रेस पार्टी है और दूसरी ओर वाईएसआर कांग्रेस है कांग्रेस के नेता यहां नतीजों से पहले ही हार मान गए चुके हैं और आंध्र प्रदेश की जनता ने वाईएसआर कांग्रेस को भी पूरी तरह रिजेक्ट कर दिया है आंध्र प्रदेश में वाईएसआर कांग्रेस को पूरे 5 इयर्स का अवसर मिला इन्होंने ये 5 इयर्स भी बर्बाद किए और आंध्र को भी विकास में पीछे कर दिया साथियों जब चंद्रबाबू जी की सरकार थी तभी राज्य विकास के टॉप पर था लेकिन वाईएसआर कांग्रेस ने यहां विकास की गाड़ी को पटरी से उतार दिया जनता के हित में काम करने के बजाय इस सरकार ने तो उल्टा आंध्र प्रदेश को ही भारी कर्ज में डुबो दिया इसलिए देश हो या प्रदेश आज विकास का एक ही गारंटी है और वो गारंटी है एनडीए జగన్ లాంటి నాయకుడిని మరలా ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు రాయలసీమలోనూ పులివెందుల్లో కూడా జగన్ కు వ్యతిరేకంగా గాలి వీస్తోందన్నారు ఈ ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయటం ఖాయమని తెలిపారు రాజమండ్రి వద్ద వేమగిరిలో ఏర్పాటు చేసిన కూటమి సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీని కీర్తించారు భారతదేశ సార్వభౌమాధికారాన్ని భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు భారతదేశానికి అభివృద్ధితో పాటు గుండె ధైర్యం కూడా కావాలి శత్రు దేశాల మీద పోరాడగలిగే శక్తి శత్రు సేనలు ముందుకొస్తే నిలువరించగలిగే శక్తి కాశ్మీర్ మనది కాదు అంటే కాదు ఇది మనది అంటూ ఆర్టికల్ 370 రద్దు చేసిన బలమైన శక్తి మన ప్రియతమ నాయకుడు మోదీని అభివర్ణించారు
ఉగ్రవాదులు భారత్ వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా చేసిన నేత మోదీ అని కీర్తించారు. కేవలం సంక్షేమమే కాకుండా అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమలు, సాగునీరు, తాగునీరు ఇవన్నీ అందిస్తున్న వ్యక్తి మన ప్రధాని మోదీ అన్నారు. కానీ కేంద్రం అందిస్తున్న ఈ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ పథకాలుగా చేసుకుంటుందని విమర్శలు చేశారు. కేంద్ర పథకాలకు తమ పేర్లు పెట్టుకుంటూ కూడా ఈ ప్రభుత్వం వాటిని సక్రమంగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. శేషేంద్ర గారి కవిత చదువుతున్నప్పుడు నాకు నరేంద్ర మోదీ గారు గుర్తొస్తారు. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, పర్వతం ఎవడికి వంగిస్తలాం చేయదు, తుఫాను గొంతు చిత్తం అనడం మెరగదు. నేనింత కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే భారతదేశపు మువ్వెన్నెల జెండాకున్నంత పొగరుంది. ప్రధానమంత్రి గారు గొంతెత్తితే ప్రతి భారతీయుడు ప్రతి అణువణువు కదులుద్ది. కేవలం సంక్షేమం కాకుండా అభివృద్ధి, ప్రతి ఒక్కరికి ఉపాధి, పరిశ్రమలు, ప్రతి ఒక్కరికి మనకి సాగునీరు, తాగునీరు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయగలుగుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు చేస్తున్న ఈ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా దీనిని వైసీపీ పథకాలుగా చేసుకుంటుందో, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఫసల్ బీమా యోజన కింద 90% రైతులకి తీసుకొని కూడా అందించలేదు. ప్రీమియం ఇవ్వకపోవడం వల్ల ప్రధానమంత్రి గారి బీమా యోజన పథకాన్ని పేరు మార్చి కూడా ఇవ్వలేదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా కానీ దానికి తగ్గ నిధులు ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోయారు. రాజమండ్రి కూటమి సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. విశ్వజిత్ నరేంద్ర మోదీకి హృదయపూర్వక నమస్కారాలు అంటూ లోకేష్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయనను విశ్వజిత్ అని ఎందుకు అంటున్నానంటే, ఇవాళ ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందంటే అందుకు కారణం మోదీనేనని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం పేరులోనే రాజసం ఉందని, ఉభయ గోదావరి జిల్లాల ప్రజల మనసు చాలా పెద్దదని, మీ మమకారం, మీ వెటకారం రెండూ సూపర్ అని కొనియాడారు. నరేంద్ర మోదీకి మన ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా రుచి చూపించాలని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పాణ్యంలో నిర్వహించిన ప్రజాగలం సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, ఈసారి ప్రజాస్పందన చూస్తుంటే పాణ్యంతో పాటు రాయలసీమ కూడా మనదే అని ఖాయమైందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రాయలసీమలోని 52 స్థానాలు 49 స్థానాలు సైకో గెలిచాడని వెల్లడించారు. ఇప్పుడు 49 కాదు 52కి 52 మనమే అని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలో మీరు 3 గెలిచారని అతను ఎగతాళి చేశాడు. దాంతో నాకు కూడా బాధ అనిపించింది. ఇన్ని పనులు చేసి కూడా ఓట్లు పడలేదు అని బాధపడ్డాను అని తెలిపారు. కానీ ఇప్పుడు పులివెందులలో కూడా జగన్కు ఎదురుగాలి వీస్తోందని, అందుకే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లిపోయాడని వ్యాఖ్యానించారు. సైకో జగన్ను నమ్మినందుకు ప్రజలు మోసపోయారని అన్నారు. మరోసారి నమ్మడానికి జనాలు సిద్ధంగా లేరని, ప్రజల్లో ఒక కసి, ఆగ్రహం ఉన్నాయన్నారు. మే 13న పోలింగ్ బూత్లో మీ కసి చూపించండి. వైసీపీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయడం ఖాయమని అన్నారు. ఆర్సీ విధానం అంటే ఇదే, ఒక్కడే బాగుంటాడు, మళ్ళా తప్పుడు ప్రచారం చేస్తాడు. అది క్లాస్ వార్ అంట. అదేం వారో నాకైతే అర్థం కాల. క్లాస్ వార్. నేను పోరాడేది క్యాష్ వారు పైన, జగన్మోహన్ రెడ్డి దోచేసిన డబ్బుల పైన. ఆ డబ్బు రావాల్సింది పేదవాడికి. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. నా పోరాటం సబబు అవునా కాదా? న్యాయం అవునా కాదా? మద్దతు ఇస్తారా లేదా? అందుకే ఈరోజు నేను వచ్చా, ప్రజా మేనిఫెస్టోతో మీ ముందరకు వచ్చాను. దానికంటే ముందు ఒక్క విషయం చెప్పాలి. తమిళ్లో భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారయ్యా? జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నేను ఇచ్చానంటున్నాడు మీకు భూమి. కాదా? ఇది చూడండి, ఇది ఫోటో ఎవరిది? ఎవరిది ఫోటో? ఎవరిది? జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? ఏమి రాశాడు? జగనన్న
భూ హక్కు పత్రం. ఏమంటారు మీరు? ఒప్పుకుంటారా మీరు దీనికి? నేను అడుగుతున్నా, సైకో అమ్మ మొగుడిచ్చాడా? సైకో అవ్వ మొగుడిచ్చాడా? సైకో అమ్మమ్మ ఇచ్చింది, అమ్మమ్మ మొగుడిచ్చాడా? నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ తండ్రి ఇచ్చాడు. రాజమండ్రి కూటమి సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. విశ్వజిత్ నరేంద్ర మోదీకి హృదయపూర్వక నమస్కారాలు అంటూ లోకేష్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయనను విశ్వజిత్ అని ఎందుకు అంటున్నానంటే, ఇవాళ ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందంటే అందుకు కారణం మోదీనేనని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం పేరులోనే రాజసం ఉందని, ఉభయ గోదావరి జిల్లాల ప్రజల మనసు చాలా పెద్దదని, మీ మమకారం మీ వెటకారం రెండో సూపర్ అని కొనియాడారు. నరేంద్ర మోదీకి మన ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా రుచి చూపించాలని అన్నారు. తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చూపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు భారతదేశ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. మోడీ గారంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా. మోడీ గారంటే మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. మోడీ గారు ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి. అందుకే ఆయన ప్రజల సమస్యలు బాగా అర్థం చేసుకుంటున్నారు. మన దేశానికి ఏం కావాలో మోడీ గారికి తెలుసు. పేదరికం లేని భారతదేశం మోడీ గారి కళ. ఒక సామెత ఉంది, అది నేను ఇంగ్లీష్లో చెప్పాలి. If you give a man a fish, you feed for a day. If you teach a man how to fish, you feed him for a lifetime. Modi garu from day one has been empowering people of India to stand on their feet. Oka pakkana sankshemam కార్యక్రమాలు అమలు చేస్తూ మరో పక్కన పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పేదరికం లేని భారతదేశం ఆయన ఈరోజు తీర్చిదిద్దుతున్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేయడంతో ఆయన స్థానంలో కొత్త డీజీపీగా హరీష్ గుప్తా నియమితులయ్యారు. వెంటనే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా బాధ్యతలు తీసుకోవాలని చెప్పింది. ఎన్నికల వేళ విపక్షాల ఫిర్యాదుల వల్ల రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీ పదవి నుంచి ఈసీ బదిలీ చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో 3 అధికారుల పేర్లను ఏపీ ప్రభుత్వ సీఎస్ ప్రతిపాదించారు. కాగా రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు కూడా అప్పగించకూడదని ఈసీ ఆదేశించింది. కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని చెప్పింది. ఏపీ సీఎస్ ఇవాళ ఉదయం డీజీపీ ర్యాంక్ అధికారులు ద్వాకరా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి, రవికుమార్ గుప్తా పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. 1990 బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాకు ఈసీ ఎంపిక చేసింది. సెంట్రల్ నియోజకవర్గంలోని విశాలాంధ్ర కాలనీలో వాణి అనే మహిళ ఓట్లు అడగడానికి వెళ్తే ఆమెపై టీడీపీ నేతలు దాడి చేశారని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ నేత మోదుగుల గణేష్ ఆరోపించారు. దీన్ని ప్రశ్నించడానికి వెళ్లిన నాయకులపై దాడికి దిగారని తెలిపారు. దాడి విషయంలో సెంట్రల్ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా తీరును ఆయన తప్పుపట్టారు. విశాలాంధ్ర కాలనీలో వాణి అనే మహిళ ఓట్లు అడగడానికి వెళితే ఆమెపై టీడీపీ నేతలు దాడి చేశారని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ నేత మోదుగుల గణేష్ ఆరోపించారు. ఆ దాడిని ఖండిస్తూ సెంట్రల్ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమపై గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్లు అభ్యర్థిస్తున్న వాణి అనే మహిళపై టీడీపీ నాయకులు మద్యం తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. దీన్ని ప్రశ్నించడానికి వెళ్లిన నాయకులపై దాడికి దిగారని చెప్పారు. బోండా ఉమా నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. దళితులపై మీ కపట ప్రేమ అందరికీ తెలుసునని, బోండా ఉమా భూ కబ్జాలు చేశారు కాబట్టి ఉమాపై రౌడీ షీటర్ పెట్టాలన్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదని అన్నారు. అనంతరం బాధితురాలు వాణి మాట్లాడుతూ నిన్న ఓట్ల కోసం వెళితే తనపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారని చెప్పారు. దళితులపై అవమానంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక ఆడపిల్లపై దళిత మహిళపై దాడి జరిగితే దాన్ని మాట్లాడకుండా ఖండించకుండా బాగున్నావా అని ఉమా మాట్లాడడం బాధాకరమన్నారు. దళిత మహిళకు అండగా నిలబడాల్సింది పోయి ఇలా నీ పార్టీ నాయకులను వెనక వేసుకొని రావడం హేయమన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ దళిత సంఘం నాయకులు సిహెచ్ రవి, చంద్రలేఖ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడిపోతున్నామని పూర్తిగా భయపడిపోయి ఎక్కడ ఏ చిన్న అవకాశం వస్తా, ఎవరి మీద ఏ విమర్శ చేద్దామా, ఎక్కడ సానుభూతి పొందుదామా, ఎక్కడ ఓట్లు అడుక్కుందామా, ఓట్లు పొందామని చేసే భాగంలోనే మరి విజయవాడలో బోండా ఉమామహేశ్వర అనే వ్యక్తి కూడా చేస్తున్నాడు. నిన్న మీరు కూడా వినండి, బోండా ఉమామహేశ్వర నువ్వు ఒక ప్రజానాయకుడివి, ఒక ఎమ్మెల్యేగా చేసావు,
నీ తొత్తులో నీ అన్నాయిలో ఏది చెప్తే అది నిజమని నమ్మేసి ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. ఏం జరిగిందో తెలుసుకో. మాకు ఓట్లు అడగటం మా హక్కు. మేము పార్టీ కార్యకర్తలుగా ఉన్నాం. నా భార్య కార్పొరేటర్గా ఉంది. నేను కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఇంటింటికి తిరిగి ఓట్లు అడగటం అది మా హక్కు. నువ్వు వేయిపోవు, ఆ ప్రజలు ఏమన్నా వేయిపోండి, అది వాళ్ళ ఇష్టం. మరి ఆ ఓట్లు అడగటానికి భాగంగా నిన్న విశాలాంధ్ర కాలనీలో మా మహిళా కన్వీనర్ బడుగు వాణి, ఈ అమ్మాయి ఒక దళిత మహిళ. మరి ఒక దళిత మహిళ పోనీ వెళ్ళకూడదా చెప్పండి ఓట్లు అడగడానికి? అంటే దళితుల ఓట్లన్నీ మాకే పడుతున్నాయి, భయపడిపోతారో. మరి ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు ఏమండి మీరు పోస్టల్ బ్యాలెట్ ఓటికి వెళ్ళారా, మళ్ళీ ఉరిగిపోద్ది, కొద్దిగా ఎండలైనా కానీ ఇబ్బంది లేకుండా వెళ్ళరండి అని చెప్పడానికి వెళ్ళింది. చెప్పడానికి వెళ్తే ఆ అమ్మాయిని పట్టుకొని దుర్భాషలు ఆడారంట. అది మాకు తెలీదు. ఓట్లకి వెళ్ళాను. ఓట్లకి వెళ్తే నేను ఓటుకి వెళ్ళంగానే పక్కన ఓట్లు అడుగుతున్నాను. అసలు వాళ్ళని కూడా కదపకుండా పక్కన ఓటు అడుగుతుంటే నువ్వు పైకి రామ్మా, నువ్వు పైకి రానని. నేను పైకి రాలేనండి, నా కాలు నొప్పి చేసింది, మీరు ఆయన తేడాగానే మాట్లాడుతున్నాడని నేను పైకి రాలేను, పైకి ఎక్కలేను, మీరు చేసింది చాలా తప్పు, నేను ఎక్కలేనండి, నేను పైకి కాలు పోటుగా ఉంది, నేను రాలేనని చెప్పాను. చెప్పినా కూడా వినకుండా నువ్వు పైకి వస్తావా లేకపోతే నేను కిందకి రానా అని ఒక రౌడీలాగా అడిగాడు. అడిగినప్పుడు నేను పైకి రాలేనని చెప్తున్నానండి. సరే పాంప్లెట్ తీసుకోవడానికి మీరు కిందకి రండి, మీ ప్రాబ్లం లేకపోతే కిందకి రండి, నేను కింద ఉంటానని చెప్పాను. చెప్తే అయినా కూడా వినకుండా గబగబా వచ్చి కింద డోర్ తీశారు. డోర్ తీసి లోపలికి వెళ్ళారు. వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు లోపల కూర్చుని ఆయన లోపలికి రండి అంటే మేము లోపలికి రావడం ఏంటంటే ఓటు పాంప్లెట్ ఇవ్వడానికి వచ్చాం, మీరు పాంప్లెట్ తీసుకొని మేము వెళ్ళిపోతాం అంతవరకు అంటే మా దగ్గర ఉన్న కాగితాలు మొత్తం లాక్కున్నాడు ఆయన. లాక్కునేసరికి ఒక పిల్ల లోపల ఉండిపోయింది. నేను బయటికి తప్పించుకుని వస్తుండగా నా పైన టాప్ ఇచ్చుకుని ఇలా పట్టేసుకున్నాడు. లోపలికి పట్టేసుకొని చిరిగిపోయింది, నా టాప్ కూడా చిరిగిపోయింది. చిరిగిపోయినప్పుడు నేను గబగబా బయటకు వచ్చేసేసి గణేష్ గారికి ఫోన్ చేసి ఏమంటే ఇద్దరు లోపల ఇరుక్కుపోయారు, మీరు ఎలా తీసుకొస్తారు, నా భయం వేస్తుందండి, మీరు తొందరగా రండి అంటే ఒక 5 నిమిషాల్లో గణేష్ గారు అక్కడ ఉన్నారు. వచ్చినప్పుడు ఏం జరిగిందని అడక్కోకుండా కూడా ఏంటి గణేష్ అంటే నువ్వేనా, అసలు గణేష్ అంటే నువ్వేనా ఏంటి మాట్లాడుతున్నావు ఏంటి అని అన్నప్పుడు ఆయన మెడ మీద ఇలా చేసినప్పుడు ఈయన కూడా ఇలా చేసేసరికి ఆయన కింద పడిపోయాడు. గణేష్ గారు పడిపోయినప్పుడు వాళ్ళే తిరగబడి కొట్టి బాండా ఉమా గారు నేను ఒక విషయం అడుగుతా, మీకు అమ్మాయిలు ఉంటే ఒక ఆడపిల్ల అనేది ఉంటే మీకు ఆడపిల్లకు మీరు ఎలాగ చేస్తారా? వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ కి వచ్చాక నియోజకవర్గం సమస్యాత్మకంగా మారిందని టీడీపీ అభ్యర్థి బోండా ఉమా ఆరోపించారు. తనను ఎలాంటి భాష వాడతారో అందరికీ తెలుసునన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కోర్టులో ఉన్న సత్రం నేను కబ్జా చేశానని వైసీపీ అసత్య ఆరోపణలు సృష్టించిందని మండిపడ్డారు. తమ హయాంలో మధురానగర్ ఆర్యూబీ నిర్మాణం చేపట్టి అన్ని అనుమతులు తెచ్చి పనులు ప్రారంభించామని, అయితే దాన్ని కూడా ఈ ప్రభుత్వం నేటి వరకు పూర్తి చేయలేదన్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా పనిచేశా. ఆ రోజున నియోజకవర్గంలో ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ దాదాపు 33 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మరి అవసరమైన వాళ్ళకి చెక్కులు తీసుకొచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి. అట్లాగే అభివృద్ధి పనులు నియోజకవర్గ డెవలప్మెంట్కి దాదాపు 157 కోట్లు ఎల్ఎన్టీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ నిధులు తీసుకొచ్చాం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 550 కోట్లు విజయవాడ సిటీకి ఇస్తే సెంట్రల్ నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయలు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో వాటాగా వచ్చింది. ఆ 150 కోట్లతో డెవలప్ చేసాం. దాదాపు 400 కోట్ల రూపాయలు రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ అట్లాగే అభివృద్ధి నిమిత్తం 450 కోట్లు చేస్తాం. అంటే 600 కోట్ల రూపాయలు అభివృద్ధికి పనిచేసాం. అట్లాగే మోడల్ రైతు బజార్ ప్రకాష్ నగర్లో మోడల్ రైతు బజార్ని ఏర్పాటు చేసాం. ఫస్ట్ టైం మన రాష్ట్రంలో మోడల్ రైతు బజార్ కాన్సెప్ట్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రకాష్ నగర్ సెంటర్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగింది. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కని పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నగదు బదిలీలు గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు.
వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 23వ డివిజన్ దోర్నకల్ రోడ్డు, తాడేపల్లివారి వీధి, పీసపాటివారి వీధుల్లో సోమవారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. వెల్లంపల్లి సోదరుడు వెల్లంపల్లి రాఘవతో కలిసి గడప గడపకు వెళ్లారు. కూలీలు, వర్తక వ్యాపారస్తులు ఇలా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. 23వ డివిజన్ అంటేనే వ్యాపార సముదాయాలకు కేంద్ర బిందువని, అటువంటి ప్రాంత అభివృద్ధిని గత తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మల్లాది విష్ణు అన్నారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కని విని ఎరుగని రీతిలో ప్రాంత రూపురేఖలు మార్చడం జరిగిందని అన్నారు. వ్యాపారస్తులకు అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తూ ఈ ప్రభుత్వం బాసటగా నిలిచిందన్నారు. కోవిడ్ కష్టకాలంలోనూ వ్యాపారస్తులను ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ముందుకొచ్చిందని తెలిపారు. తెలుగుదేశం హయాంలో ప్రతిపక్ష కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహించే డివిజన్లను పూర్తి నిర్లక్ష్యానికి గురిచేశారని మల్లాది విష్ణు ఆరోపించారు. కానీ ఈ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్లు వివరించారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి నోచుకొని ఈ ప్రాంతం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఓ మోడల్ డివిజన్గా రూపుదిద్దుకుందన్నారు. చుండూరు వెంకటరెడ్డి మున్సిపల్ హై స్కూల్ నందు 1.50 కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులతో 10 అదనపు తరగతి గదులను నిర్మించుకున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. కర్నాటి రామ్మోహన్ రావు స్కూల్ను సైతం ఆధునీకరించినట్లు తెలిపారు. ప్రజల నుంచి అంతా కూడా సానుకూలంగా ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు అభివృద్ధి, సంక్షేమము రెండూ కూడా 2 కళ్ళులాగా మేము పరిపాలించాము. మా ముందు పరిపాలించినటువంటి వాళ్ళు 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి వాళ్ళు ఏమాత్రం కూడా పనిచేయలేదు. పని చేయకుండానే ప్రజల్ని మోసం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అంటే మోసం, దగ, వంచన, కుట్ర. ఎల్లకాలం అధికారంలో ఉండాలని చెప్పని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. రోడ్లు విజయవాడ నగరంలో రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఉంది. ఎక్కడ చిన్న ఇది వచ్చినా కూడా తక్షణమే ప్రజలకు కావాల్సిన విధంగా చేసాం అనమాట. 100 కోట్ల రూపాయలు రోడ్ల మీద ఖర్చు పెట్టాం. ఏదో అక్కడ బాగాలేదు ఇక్కడ ప్యాచ్ వర్క్ అని ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వార్తలు రాస్తా ఉన్నారు. వెల్లంపల్లి గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ మల్లాది విష్ణు గారు, వెల్లంపల్లి రాఘవ గారు, అలాగే ఇక్కడ 23వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులందరం కలిపి దొర్నకల్ రోడ్డు, పీసపాటి వారి వీధి, తాడేపల్లి వారి వీధి ప్రతి గడపకి వెళ్ళి వెల్లంపల్లి గారి విజయం ఓటేయాలని, ఎంపీ గారికి ఓటేయాలని అర్థించారు. ప్రతి ఇంట్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇది చాలు మా విజయానికి తొలిమెట్టు. ఎన్నికల ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటుందని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. సజ్జల వంటి సలహాదారులు ఇష్టం వచ్చిన విధంగా దూషిస్తున్నారన్నారు. మా వాళ్లపై వైసీపీ రౌడీ మూకలు దాడులు చేస్తున్నాయన్నారు. బడుగు బలహీన వర్గాల వారిని కొట్టినా నామమాత్రపు సెక్షన్లు పెడుతున్నారన్నారు. సెంట్రల్ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటుందని, మా వాళ్లపై వైసీపీ రౌడీ మూకలు దాడులు చేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల వారిని కొట్టినా నామమాత్రపు సెక్షన్లు పెడుతున్నారన్నారు. నార్త్ ఏసీపీ ప్రసాద్, నున్న సీఐ దుర్గా ప్రసాద్లకు వెల్లంపల్లి పోస్టింగ్ వేయించారని బోండా ఉమా అన్నారు. మా వాళ్లను కొట్టినా వారు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని బోండా ఉమా తెలిపారు. సిపి, ఇంటెలిజెన్స్ డీజీపీలను కేంద్ర ఎన్నికల సంఘం తప్పించిందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం డమ్మీగా పనిచేస్తోందని బోండా ఉమా అన్నారు. కొంతమంది పోలీసులు వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారన్నారు. ఆధారాలతో సహా ముఖేష్ కుమార్, మీనాకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇంతవరకు వీటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న మర్మం ఏంటో మాకు తెలియడం లేదన్నారు. పోలీసులు స్వయంగా చెబుతున్నారని వైసీపీ వాళ్లకే పనిచేస్తామన్నారు. నిన్న ఒక సర్వేయర్ పోస్టల్ బ్యాలెట్ వేయలేదని వైసీపీ రౌడీ మూకలు దాడి చేశారన్నారు. హత్యాయత్నం చేస్తే పెట్టి కేసు కింద సెక్షన్లు కట్టారన్నారు. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న పోలీసులు అక్కడికి వెళ్లలేదన్నారు. 50 మంది కొడుతున్నారని తాను స్వయంగా ఫోన్ చేశానని బోండా ఉమా తెలిపారు. జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి తన సలహాదారుల చేత మితిమీరిన జోక్యంతో కొంతమంది రీసెంట్గా పోస్టింగ్లు వేయించుకున్నటువంటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు ఎన్నికల పరిధిలోకి రాకముందు పోస్టింగ్లు వేయించుకున్నటువంటి వీళ్ళు ఆ అధికారుల చేత
ఇష్టారీతిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద, ప్రజల మీద, నాయకుల మీద ఇష్టారీతిన దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ దాడులు చేసినా పోలీసులు ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోవటం లేదు. బహిరంగంగా ఎస్సీలని, ఎస్టీలని, బడుగు బలహీన వర్గాలని కొట్టినా తూతూ మంత్రంగా నామకే వాస్తే కేసులు పెట్టి నడిపిస్తూ ఉన్నారు. మేము విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఏసీపీ ప్రసాద్, నార్త్ ఏసీపీ ప్రసాద్, అలాగే నున్న సిఐ దుర్గాప్రసాద్ వీళ్ళ ప్రవర్తన 4 నెలల ముందు వీళ్ళిద్దరిని వెల్లంపల్లి శ్రీనివాసు పోస్టింగ్ వేయించాడు. వీళ్ళిద్దరికి, వీళ్ళిద్దరూ వైసీపీ గూండాలు, వైసీపీ కార్పొరేటర్ల భర్తలు, వైసీపీ డివిజన్ పార్టీ అధ్యక్షులు రౌడీ షీటర్లను పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలిపారు. తూర్పు నియోజకవర్గం కృష్ణలంక 16వ డివిజన్ నందు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి గడపలో మహిళలు జగన్ ప్రభుత్వంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధిపై ప్రజలకు వివరించామని, 75 కోట్లతో సంక్షేమ పథకాలు ఈ డివిజన్లో అందించామని అన్నారు. ప్రభుత్వ పథకాలు అందించడంలో జగన్ ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పారు. అనేక పథకాలతో ప్రజలకు చేరువయ్యామని, ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించామని అన్నారు. జగన్ ప్రభుత్వంకి మరోసారి అవకాశం ఇస్తామని ప్రజలు అంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానీకానికి వివరిస్తూ రాబోయే 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో, ఈ ప్రాంతంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరి గారు ప్రజానీకాన్ని వివరిస్తూ ముందుకెళ్తున్నారు జరుగుతాను. ప్రజానీకం గారు ఎంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఉన్నప్పుడు మాకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేవారు కాదు, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాల్ పూర్తి చేశారో, అదేవిధంగా ఈరోజు సచివాలయాల పరంగా సైడ్ డ్రైన్స్ కానివ్వండి, గాయత్రి నగరంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి, పంపింగ్ స్టేషన్ కానివ్వండి, మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందజేశారు. అదే సంక్షేమ పథకాల కింద 5 సచివాలయాలు మొత్తం 75 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం 16వ డివిజన్ అన్ని సచివాలయాలకు అందిస్తాం గారి జరిగింది. ఇదివరకు జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళేవాళ్ళం, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా మాకు అనేక సంక్షేమ పథకాలు లభిస్తున్నాయని చెప్పి అందరు గారు చెప్తున్నారు. ఈరోజు స్కూల్స్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో మా పిల్లలు చదివించడానికి ఎన్నో ఇబ్బంది పడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నీరు ద్వారా చేస్తున్నాం. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన ఉంది. ముఖ్యంగా అవినాష్ ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి, అట్లాగే మన బహదూర్ గారు అంటే ఇంకా అందరికీ తెలుసు, ఇక్కడ మరి ఆయన చేస్తున్నటువంటి ప్రజా కార్యక్రమాలు. మరి అవినాష్ విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలేదు. ఒక ఇన్ఛార్జిగా ఉండగానే ఈ రీటైనింగ్ వాల్ కడతాం కానీ కృష్ణలంక వాసులకి మరి దాదాపు 350 కోట్లు 450 కోట్ల బడ్జెట్తో ఈ ప్రాంతంలో నివసిస్తున్న అందరికీ కూడా ఒక భద్రత కల్పించినటువంటి వ్యక్తి అవినాష్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అండపం. మరి ఇంతకుముందు మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ రీటైనింగ్ వాల్ సమస్య ఎప్పుడు చూస్తూ ఉన్నాం. మేము పుట్టక ముందు నుంచి కూడా ఎప్పుడు వరదలు వచ్చినా ఈ ప్రాంతం అంతా మునిగిపోయేది. ప్రజలందరూ ప్రాణాలు గుట్టులో పెట్టుకుని అట్లాగే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగి చాలా బాధపడేవాళ్ళు. మరి నెహ్రూ గారి అబ్బాయిగా ఆ సమస్యను గుర్తించి వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించడం, అట్లాగే అన్ని కాలనీల్లో కానీ అన్ని ప్రాంతాల్లో కానీ కావాల్సినటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ ఏర్పాటు చేయడంలో దాదాపు 650 నుంచి 700 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మన అవినాష్ ఇక్కడ. అట్లాగే సంక్షేమ కార్యక్రమాల గురించి అంటే ఇంకా చెప్పవలసిన ముఖ్యమంత్రి గారి సంక్షేమ కార్యక్రమాలు
డబ్బు సంచులతో వచ్చి ఏమైనా చేయవచ్చునని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి భావిస్తున్నారని, తమ కార్యకర్తలను డబ్బులతో కొనలేరని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. తమ పార్టీలో స్క్రాప్ కి డబ్బు ఆశ చూపి బీజేపీలో చేర్చుకున్నారని, వారు మళ్లీ వైసీపీలో చేరాలని చూస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ జగనన్నే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 54వ డివిజన్లో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్పొరేటర్ అర్షద్తో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం నడుస్తోందని, జగనన్న సారథ్యంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగనన్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో మళ్లీ జగన్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని, కూటమి మాయమాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని తెలిపారు. సుజనా చౌదరి కొండ ప్రాంతాలను సింగపూర్ చేస్తామని గ్రాఫిక్స్ చేస్తున్నారని, గతంలో చంద్రబాబు కూడా ఇలానే గ్రాఫిక్స్ చూపించే ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పారు. డబ్బు సంచులతో వచ్చి ఏమైనా చేయవచ్చునని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి భావిస్తున్నారని, తమ కార్యకర్తలను డబ్బులతో కొనలేరని అన్నారు. తమ పార్టీలో స్కాప్కి డబ్బు ఆశ చూపి బీజేపీలో చేర్చుకున్నారని, వారు మళ్లీ వైసీపీలో చేరాలని చూస్తున్నారని చెప్పారు. ప్రతి గడపకెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా మాకు అన్ని పథకాలు వస్తున్నాయి, అంతా అభివృద్ధి జరిగింది, జగనన్న వచ్చిన తర్వాతే ఈరోజు మా పిల్లలు కానీ మంచి స్కూల్లో చదువుకుంటున్నారు, మంచి భోజనం పెడుతున్నారు, పౌష్టికాహారాన్ని మాకు పిల్లలకు అందిస్తున్న జగనన్న. ఆయన చల్లగా ఉంటేనే మేము అందరం బాగుంటాం. ఈరోజు జగనన్న లేని లోటు మాకు తెలిసింది. జగనన్న ఏ రోజు కూడా ఆగకుండా 1వ తారీఖే తలుపు తట్టి పెన్షన్లు ఇచ్చేవారు, వాలంటరీ వ్యవస్థ. మరి ఈరోజు ఇప్పుడు దాకా మాకు పెన్షన్ రాలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర మీ అందరికీ తెలిసిన విషయమే. బ్యాంకుల చుట్టూ తిరిగి పొద్దునుంచి సాయంత్రం దాకా బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఏలు ముద్రలు పడట్లేదు. అలాగే ఏదో కాసు చెప్పి పంపించేస్తున్నారు. ఈ ఎండలో చాలా అవస్థలు పడుతున్నారు ప్రజలు. మరి జగనన్నని ప్రతి ఒక్కళ్ళు తలుచుకున్న లేని వాళ్ళు లేరు. మరి అర్థం చేసుకోండి. ఎలాగా కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు దురుద్దేశంతో ఈ యొక్క ప్రజలకి ఇబ్బందులు పెడుతున్నాడో మీరు అందరూ గమనించాల్సిందే. తప్పకుండా ఇది ప్రజాపాలన, సంక్షేమ పాలన. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. యథాతథాగా వాలంటరీ వ్యవస్థ కానీ, అలాగే సచివాలయ వ్యవస్థ కానీ, మరి 1వ తారీఖే మళ్ళీ వెళ్ళి పెన్షన్ కానీ పథకాలు కానీ ప్రజలకు అందించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు రావసరం లేదన్నా, మేమే మీకు గెలిపిస్తాం, ఆ 13వ తారీఖు ఎప్పుడు వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమమే రాబోయే రోజులు కూడా ప్రజానికానికి, ప్రజలందరికీ కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా మేము జగనన్నకే ఓటేస్తాము, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు తప్ప, ఈ మధ్యలో ఈ బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఎంతమంది పొత్తై వచ్చినా సరే ఇక్కడ మనకి ఊడేదేముండదు. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తూ ఉన్నా, రాబోయే రోజుల్లో కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ అన్నదే గట్టి మెజారిటీతో మేమంతా గెలిపిస్తామని చెప్పేసి, అలాగే కేసినేని నాని గారిని కూడా ఆయన 2 సార్లు ఎంపీగా ఉన్నారు, 3వసారి కూడా ఆయన హ్యాట్రిక్ కొడతారని చెప్పేసి మనమంతా కలిసికట్టుగా ఆయనకి కూడా మంచి మెజారిటీ ఇస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో వైసీపీ పతనం ప్రారంభమైందని బీజేపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. సెంటు పట్టాల పేరుతో విజయవాడ మేయర్ ప్రజలను మోసం చేశారని, కేవలం పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలం ఇవ్వకుండా చేతులు దులుపుకున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ అంశంపై విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పోస్టల్ అధికారులతో సమావేశమయ్యారు. వన్ టౌన్లోని పోస్టల్ కార్యాలయంలో ఆయన సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు సమస్యలను విన్నవించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంత పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితులు మారుస్తామని స్పష్టం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని అన్నారు. సెంటు పట్టాల పేరుతో విజయవాడ మేయర్ ప్రజలను మోసం చేశారని, కేవలం పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలం ఇవ్వకుండా చేతులు దుప్పుకున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశంపై విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొండ మీద హైయెస్ట్ పాయింట్కి వెళ్ళాం, 46వ డివిజన్లో. అక్కడ ఏనాది వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా వాళ్ళ పరిస్థితి దుర్భరంగా ఉంది. ఈరోజు చెప్పేది అదే. కానీ వాటన్నిటికీ కూడా పరిష్కార మార్గం ఉన్నది. డెఫినెట్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో వీళ్ళందరికీ కూడా మంచి జీవితాలు ఇచ్చే విధంగా ఎమ్మెల్యేగా గెలిచినాక పనిచేస్తా అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు స్వర్ణకారులు చలివేంద్రం పెట్టారు, మంచి కార్యక్రమం. నవ్యాంధ్ర స్వర్ణకారుల అసోసియేషన్ అది కూడా చలివేంద్రం ఓపెన్ చేసి 10 మందికి ప్రజాసేవలో ఉన్న వాళ్ళందరినీ కూడా గౌరవిస్తున్నాం. వైసీపీ దొంగ కరెక్ట్గా దొరికిపోయారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజల్ని డైరెక్ట్గా మోసం చేయడానికి దిగారు, దొరికిపోయారు. ఎంత దుష్ప్రచారం చేసుకున్నా ప్రజలు అంతకంటే చైతన్యవంతులు, వాళ్ళకి తెలుసు అదేం జరగదు. ఆ దెబ్బతో వైసీపీ పని అయిపోయింది, కేల్ కథం. అట్లాగే సెంటు భూములు ఇచ్చింది కూడా దొంగతనంగానే ఇచ్చారు. సెంటు భూములు ఊరినే కాగితాలు ఇవ్వడమే, పట్టాలు ఇవ్వడం. ఆ మేయర్ గారు కూడా దొంగ పట్టాలు ఇచ్చి తిరుగుతున్నారు. అవంతా కూడా ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఇదంతా కూడా మే 13న వాళ్ళ హక్కుని ఉపయోగించుకొని వాళ్ళ డెసిషన్ తీర్చుకుంటారు. పశ్చిమంలో బీజేపీ మతపరమైన రిజర్వేషన్లు రద్దు అంశంపై స్పష్టత ఇవ్వాలని సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్లో పాల్గొన్న ఆయన బీజేపీకి వైసీపీ బీ టీం లాంటిదని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకై ఇండియా కూటమి ఏర్పడిందని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని వైసీపీ బీజేపీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ బలంగా అధికారంగా ఉన్నటువంటి రాష్ట్రాలు సైతం రానటువంటి ఓటింగు మన ఒక కార్పొరేటరు, ఒక కౌన్సిలర్ కూడా లేనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మట్టికి 25కి 25 లోక్సభ సభ్యులు పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి బిల్లులకు వేసినటువంటి పరిస్థితి ఉన్నది. అది ఎన్ఆర్సీ కానీ, సిఏఏ కానీ, ఇతర ఏ బిల్స్ పెట్టినప్పుడు కూడా. కాబట్టి ఈ రోజున మన రాష్ట్రంలో ఒక పక్కన టీడీపీ, జనసేన ఒక పక్క నుండి, వైఎస్ఆర్ పక్కన ఒక పక్క నుండి వీరిద్దరూ కూడా ప్రతిపక్షాలుగా ఒకరినొకరిని విమర్శించుకునేటటువంటి, ఒకరినొకరిని కించపరుచుకునేటటువంటి, మాట్లాడేటటువంటి పరిస్థితి ఉన్నది. కానీ వీరిద్దరూ కూడా ఢిల్లీలోకి వెళ్ళేటప్పటికి ఒకటే, ఇద్దరు కూడా ఒకటే. ఢిల్లీలోకి వెళ్ళేటప్పటికి, ఢిల్లీ పార్లమెంటుకి వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ గారికి దాసోహం అనేటటువంటిదే ఏ టీము బి టీం లాగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో మన లౌకిక ప్రజాస్వామ్య దేశం, భిన్నత్వంలో ఏకత్వం, సర్వమతాల సమ్మేళనంతో ఉన్నటువంటి మన భారత రాజ్యాంగంలో సుదీర్ఘకాలం స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల పైన మనం అందరం కూడా స్వేచ్ఛగా అనుభవిస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని మనందరం కూడా హెచ్చుతగ్గులతోటి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటు ఉన్నటువంటి వారికి అందరికి కూడా రిజర్వేషన్స్ కల్పనలో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను వినియోగించుకుంటూ వస్తున్నాం. ఈ పరిస్థితిలో కేంద్రంలో బీజేపీ 10 సంవత్సరాల అధికారంలో వచ్చిన తర్వాత దాన్ని విఘాతం సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాసరావుని, ఎంపీగా కేశినేని నానిని గెలిపించాలని వెల్లంపల్లి కుటుంబ సభ్యులు కోరారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గెలుపు కోసం వెల్లంపల్లి సోదరుడు రామకృష్ణ సతీమణి శ్రీలక్ష్మి, కేశినేని నాని సతీమణి కేశినేని పావని తదితర కుటుంబ సభ్యులు 26వ డివిజన్ ఇన్ఛార్జ్ అంగిరేకుల గొల్లబామ నాగేశ్వరరావుతో కలిసి 26వ డివిజన్ ఏలూరు రోడ్డు, మారుతీనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 26వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద భూముల మీద ఎప్పుడైనా ఆరోపణ ఉందా? కనీసం ఎప్పుడైనా ఒక ఆరోపణ ఉందా? చంద్రబాబు మీద కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి స్వతంత్ర సమరయోధుల భూములు లాక్కుందామని ప్రయత్నం చేసిన వ్యక్తి వాళ్ళ భార్య పేరుతోనే అగ్రిమెంట్లు కూడా చేసుకున్నాడు. మీరు చూసుకోండి కావాలంటే. అదేవిధంగా ఒక అమ్మాయికి పాపం క్యాన్సర్ బాధితురాలు చిన్నపిల్ల, వాళ్ళ ఇల్లుని కబ్జా చేశాడు. పాప మొర్ర పెట్టుకుంది, అంకుల్ ఇల్లు అమ్ముకుంటే నేను వైద్యం చేయించుకుంటానని చెప్పని. మనసు కూడా కరగలేదు అతనికి. ఆ పాప నిర్దాక్షిణ్యంగా చనిపోయింది. అటువంటి దుర్మార్గులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఉన్నా, అవసరం ఉన్నా పేదవారికి సహాయం చేస్తాడు తప్ప పేదవారి భూముల మీద కన్నేసే వ్యక్తి కాదండి. చంద్రబాబుకి అలాంటి కాదు. ఎవడు భూమి అయినా బకాసుల్లో మింగేస్తాడు. వాళ్ళు కానీ ఆలీబాబా 62 దొంగలు కావచ్చు, ఆలీబాబా 46 దొంగలు కావచ్చు, అందరూ వాళ్లే. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళంతా దొంగలే, భూ కబ్జాదారులే. ముఖ్యంగా ఇక్కడున్న
బోండోమ్ అయితే కనుక కాలుమని, సెక్స్ ర్యాకెట్, రౌడీజం, భూ కబ్జాదారుడు అన్నీ ఈ దేశంలో ఏదైతే చెడ్డ అలవాట్లు ఉన్నాయో అన్నీ అతనికే ఉన్నాయి. అటువంటి వ్యక్తి పొరపాటున రాజకీయాల్లో పనికిరాడు. నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్ ఒకటి కోరుకుంటున్నాను, దయచేసి ఆ వ్యక్తి తాగేసి ప్రచారంకి వస్తున్నాడు. ఈ ఏరియాలో చాలా వరకు పేదలు, మధ్యతరగతి వాళ్ళు నివసిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి గడపకు కూడా ఈ ఏరియాలో అందరికి కూడా జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయి. అమ్మ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు పథకాలన్నీ సంక్షేమ పథకాలు. నాడు నేడు కానివ్వండి, దాని ద్వారా స్కూల్స్ డెవలప్మెంట్ చేసి విద్యలో పిల్లలకి ఎంతో అంటే ఉన్నత వర్గాలతో పోటీ పడేటట్టుగా వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దడానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. అలా అమ్మఒడి కానివ్వండి, విద్యాదీవెన కానివ్వండి, పేదవాళ్ళకి పింఛను కానివ్వండి, ముసలి వాళ్ళకి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్లు వాళ్ళకి ఇచ్చేలాగా అలాగే ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా ఇవ్వడం జరిగింది. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ కు తమ పూర్తి మద్దతును ప్రకటిస్తున్నట్లు కాపునాడు తూర్పు నియోజకవర్గ అధ్యక్షుడు సింహాద్రి రాఘవేంద్రరావు తెలిపారు. కృష్ణలంక నందలి ఓ హోటల్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ కాపులకు చేసిందేమీ లేదని అన్నారు. కాపులకు అండగా ఉంటున్నది దేవినేని అవినాష్ మాత్రమేనని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులంతా అవినాష్కి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇది తన ఒక్కడి అభిప్రాయం కాదని కాపునాడు అభిప్రాయమని ప్రకటించారు. ఇప్పుడు నేను తూర్పు నియోజకవర్గం కాపులకి తెలియజేసేది ఒక విషయం. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున దేవినేని అవినాష్ పోటీ చేస్తున్నాడు. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున గద్దె రామ్మోహన్ పోటీ చేస్తున్నాడు. ఇద్దరు కమ్మ వ్యక్తులే. ఇక్కడ ఎవరో కాపులు పోటీ చేస్తలేదు. కాబట్టి కాపు సోదరులకి ఒక విన్నపం, మన కాపుల్ని ఈ ఇద్దరు వ్యక్తుల్లో దేవినేని నెహ్రూ గారే బాగా అభిమానంగా చూసేవాళ్ళు. దానికి ఎగ్జాంపుల్ నేనే. 2009 నుంచి 16 వరకు ఆయన చనిపోయే వరకు నెహ్రూ గారికి నాకు బలమైన సంబంధం ఉంది. నెహ్రూ గారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అనేక కేసుల నుంచి నెహ్రూ గారు నన్ను వ్యక్తిగతంగా చాలా కేసుల నుంచి కాపాడారు. ఈ దేవినేని అవినాష్, గద్దె రామ్మోహన్ ఇద్దరిలో మన కాపు సోదరులకి దేవినేని అవినాషే బెటర్. కాబట్టి కాపు సోదరులందరూ కూడా ఇక్కడ కాపు వ్యక్తి ఎవరో పోటీ చేస్తలేదు కాబట్టి మన కాపులు దేవినేని అవినాష్కి మద్దతు ఇవ్వాల్సిందిగా నేను ప్రార్థిస్తూ కోరుతున్నాను. కాపు సంఘం తరఫున కాపునాడు అధ్యక్షుడిగా, బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్కి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న కాపులు దేవినేని అవినాష్కి ఓటేసి అవినాష్ని గెలిపించాల్సిందిగా కాపు సంఘం తరఫున కోరుతున్నాను. సత్యసాయి జిల్లా రోళ్ల మండలం పిల్లిగుంట్ల చెక్పోస్ట్ వద్ద అంతా చూస్తుండగానే ఇద్దరు కాకీలు కొట్టుకున్నారు. వాహనాలు తనిఖీ కోసం పిల్లిగుంట్ల చెక్పోస్ట్ వద్ద రోళ్లు అగళ్ళి పోలీస్ స్టేషన్కు చెందిన నారాయణ స్వామి నాయక్, శివకుమార్ని నియమించారు. ఆదివారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇద్దరు దాడి చేసుకున్నారు. అందుకు అనేది కారణాలు తెలియాల్సి ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలను చుట్టుముట్టిన వేడి తరంగాల ప్రస్తుత స్పెల్కు ముగింపు పలికి మే 7 నుండి మే 9 వరకు ఉత్తర మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి ఐఎండీ నివేదిక పేర్కొంది. మెరుపులతో కూడిన ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉన్న ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అదేవిధంగా పై ప్రాంతాల్లో ఏకాంత ప్రదేశాల్లో కూడా వేడి, తేమ మరియు అసౌకర్య వాతావరణం ఉండే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను ఈసీ నియామకం. సీనియారిటీ జాబితాలోని ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లు. హరీష్ కుమార్ గుప్తాను నియమించాలని ఎన్నికల సంఘం ఆదేశం. తక్షణమే ఆయన్ను బాధ్యతలు తీసుకోవాలని సూచన.
ఏపీలో అభివృద్ధి శూన్యం. రాజమహేంద్రవరం సభలో మోదీ, జగన్ ప్రభుత్వమే లిక్కర్ లావాదేవీలు చేస్తోందని విమర్శ. ఎన్డీఏ పాలన వస్తేనే అభివృద్ధి సాధ్యం. బానుడి బగబగల వేళ. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమల్లో 2 రోజులు భారీ వర్ష సూచన. వెల్లంపల్లి రాకతో సెంట్రల్ సమస్యాత్మకంగా మారింది. మీట్ ది ప్రెస్ లో టీడీపీ అభ్యర్థి బోండా ఉమా తమ హయాంలో ఆర్యూబీ నిర్మాణం పనులు ప్రారంభిస్తే నేటికి పూర్తి చేయలేకపోయారంటూ ఎద్దేవా. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.